ప్రతి పండగ టైంలో ఆడవాళ్ళకొచ్చే ఒక విచిత్రమైన డౌట్. ఈ డౌట్‌ని నేను అనేక సార్లు క్లియర్ చేశాను. చేసి నాకు విసుగొస్తుంది. ఇంకా నాలాగే చాలామందికి సమాధానం చెప్పి విసుగొస్తుంది గానీ, అడిగే వాళ్ళకి మటుకు విసుగు రావట్లేదు. ఇంతకీ ఆ పిచ్చి డౌట్ ఏంటంటే, పూజలు చేసుకున్నాక భార్యాభర్తలు కలవొచ్చా? అంటే సంసారం చేయొచ్చా? దూరంగా ఉండాలా? ఈ చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితయితే. పైగా నిన్నొకావిడ అడిగింది, కార్తీక మాసము నెల రోజులు దీపాలు పెట్టుకోవాలి కదండీ! మరి ఈ నెల రోజులు భార్యాభర్తల సంసారంలో ఉండొచ్చా? లేకపోతే సెపరేట్‌గా ఉండాలా? అని ఒక పిచ్చి క్వెషన్ అడిగింది. ఏమ్మా! నువ్వు పూజించేదెవరిని? అర్ధనారీశ్వర తత్వాన్ని. శివుడు అర్ధనారీశ్వరుడు. ఇద్దరు అందులోనే ఉన్నారు. వాళ్ళు విడిగా ఉన్నారా? అది అర్థం చేసుకోకుండా నీ పిచ్చి పూజలేంటి? చక్కగా సంసారమే, జీవితమే. మనసు మనసు పెట్టరు గానీ, ఇది పెట్టాలా? అది పెట్టాలా? ఇది చెయ్యాలా? అది చెయ్యాలా? అని అడుగుతుంటారు. మీ మనసు పెట్టండి ఫస్టు. మనసు పెట్టి ఆలోచిస్తే మార్గం దొరుకుతది. మీరు భగవంతుని గురించి అర్థం చేసుకోలేని వాళ్ళు, భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోని వాళ్ళు పూజలు ఎందుకు చేస్తున్నారు? నాకు అర్థం కాదు. శివుడంటే ఎవరు? సగము అమ్మ పార్వతి, సగము ఆయన శివుడు. ఈ ఇద్దరి కలయికే శివత్వము. శివాని వాళ్ళు. మరి అది అర్థం చేసుకోకుండా మీ పూజలేంటమ్మా? ఇంకెవరు అలాంటి డౌట్ అడగకండి. మీ జీవితమే. సంతోషంగా పూజలే.